ఫ్యాన్సీగా ఉండాలని చెప్పి ప్రోటీన్ పౌడర్ అన్నాను కానీ ఇది యాక్చువల్గా అందరికీ తెలిసిందే. పప్పుల పొడి మనం ఇంట్లో ఎప్పుడూ చేసుకునేదే. ఎప్పుడైనా బయట నుంచి వచ్చిన వెంటనే మనం కర్రీ చేసే టైం లేనప్పుడు, రైస్ కుక్ అయ్యే టైంలోపు మనం ఈ పొడిని రెడీ చేసేసుకోవచ్చు. ఎట్లా చేసుకోవాలంటే ఒక ప్యాన్ తీసుకుని ఫ్లేమ్ని లోలో పెట్టుకుని నూనె కానీ నెయ్యి కానీ యాడ్ చేయకుండా ఆ ప్యాన్లోకి 5 స్పూన్లు వేపిన శనగపప్పు, అదే పుట్నాల పప్పు అంటాం కదా, అది వేసి పప్పుని వేగనివ్వండి. ఎప్పటి వరకు అంటే పప్పు లైట్గా గోరువెచ్చగా వేడైతే సరిపోతుంది. ఎప్పుడైతే లైట్గా గోరువెచ్చగా పప్పు వేడైందో అప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి దానిలోకి 2 వెల్లుల్లి రేఖలు అలానే 1/2 స్పూన్ జీలకర్ర వేసి బాగా కలిపండి. ప్యాన్ ఆల్రెడీ వేడిగా ఉంది కాబట్టి ఆ వేడికి జీలకర్ర అలానే వెల్లుల్లి రేఖలు కూడా లైట్గా వేడెక్కుతాయి. ఎప్పుడైతే ఇది కంప్లీట్గా చల్లారిపోయిందో మిక్సీ జార్లో పప్పు, జీలకర్ర, వెల్లుల్లి రేఖలతో పాటు 1/2 స్పూన్ కారము, 1/2 స్పూన్ సాల్ట్ వేసి ఫైన్గా పౌడర్ పెట్టుకుంటే పప్పుల పొడి రెడీ అయిపోతుంది. ఇది దోశ మీద స్ప్రింకిల్ చేసుకోవచ్చు, ఇడ్లీ మీద నెయ్యి వేసుకుని పొడి అద్దుకుని కూడా తినచ్చు. అలానే క్యారెట్, బీట్రూట్, బీన్స్ ఫ్రైకి కూడా ఈ పొడి చాలా బాగా హెల్ప్ అవుతుంది. అంటే బీన్స్, క్యారెట్ అండ్ బీట్రూట్ యొక్క ఫ్రై టేస్ట్ని ఎన్హాన్స్ చేయాలంటే ఈ పొడిని లాస్ట్లో జల్లుకోండి. కర్రీలాగా అన్నంలో కలుపుకోవడానికి కూడా బాగుంటుంది. వేడివేడి అన్నంలో నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని ఈ పొడి కలుపుకున్నా చాలా బాగుంటుంది. నార్మల్ ఆయిల్ బదులు ఆవకాయ నూనె వేసుకుని ఈ పొడి కలుపుకుంటే ఇంకా బాగుంటుంది టేస్ట్. నచ్చితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.